కోస్గి మున్సిపాలిటీలో ప్రెస్ క్లబ్ ను కొడంగల్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి ప్రారంభించారు. జర్నలిస్టులకు శాశ్వత ప్రెస్ క్లబ్ భవనాన్ని కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో ప్రెస్ క్లబ్ ను కొడంగల్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ త్వరలో జర్నలిస్టులకు శాశ్వత ప్రెస్ క్లబ్ భవనాన్ని కేటాయించేందుకు కృషి చేస్తానని అన్నారు. జర్నలిస్టుల సమస్యలపై పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి, తహసీల్దార్ బక్కా శ్రీనివాసులు, ఎంపీడీఓ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, సిఐ సైదులు, నారాయణపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రసన్నారెడ్డి, ఎస్ఐ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. కోస్గి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా అతీక్ ని కోస్గి ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా అతీక్ ని, గౌరవ అధ్యక్షులుగా శంకర్ ని, ఉపాధ్యక్షులుగా గందే రాజు, ప్రధాన కార్యదర్శిగా నరేష్, సంయుక్త కార్యదర్శిగా దత్తు, కోశాధికారిగా మల్లేష్తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు చంద్రశేఖర్, ఆజిజ్ ఖాన్, మసూల వెంకట్, ప్రవీణ్ కుమార్, సత్యనారాయణ, చైతన్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరియు మండల ప్రెసిడెంట్ రఘువర్ధన్ గారు, ఎంపీడీఓ, కమిషనర్, సిఐ గారు, ఎస్ఐ, కొత్తగా వచ్చిన ఎస్ఐ గారికి మరియు లోకల్ లీడర్స్ అందరూ కూడా. ఆగస్టులో నాకు రిక్వెస్ట్ వచ్చింది మన జర్నలిస్టులకు పాటల వరకు. సేమ్ నేను మా ఊళ్ళలో ఇచ్చాను, సిమిలర్గా అది కోస్గిలో కూడా అమలు చేశాము. దీన్ని బేస్ చేసుకొని మిగతా మండల్స్లో, మిగతా జిల్లాలలో కూడా ఇవ్వడం జరిగింది. పొజిషన్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు ఇవ్వడం లేదు, అది తీసేసాను. పొజిషన్ సర్టిఫికేట్ అనేది యాజ్ పర్ లేఅవుట్ టౌన్ ప్లానింగ్ మున్సిపాలిటీకి వెళ్ళి ప్రిపేర్ అయిన దాని ప్రకారంగా నేను ప్లాట్స్ అలొకేట్ చేయడం జరిగింది. సో యాజ్ పర్ రూల్ అవ్వాలి. కొత్త దాని ప్రకారంగా 75 గజాలు ఏదైతే ఉందో అది 75. తర్వాత స్పౌస్కి అంటే 125 ఇవ్వాలనే ఉద్దేశంతో స్పౌస్కి 50 ఇస్తూ మొత్తం 125 స్క్వేర్ యార్డ్స్ ఇవ్వడం జరిగింది. గారు ఉన్నారు, సారు కృషి వల్లనే నాటి ప్రభుత్వం మాకు పొజిటింగ్ ఇచ్చింది. కానీ అది మాకు ఎక్కడ కూడా పొజిషన్ ఇవ్వలేదు. ఏ ప్లాట్ ఎవరు అనేది ఇవ్వలేదు. నెంబర్లు ఒకటి ఇచ్చారు పేర్ల మీద, పొజిషన్ మాత్రం ఇవ్వలేదు. పాలబాయి అని ఉంటుంది మన కోసిలో, అక్కడ ఇచ్చారు. అయితే అది బాగా ఉంది, ఎందుకు ఇల్లు కట్టుకుని రాదు.